పడితే ఆర్లకు గులగొడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే బఫర్ జోన్లో కట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే చెరువులు కట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎఫ్టీఎల్లో కట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు బ్యాంక్ లోన్ మీద తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలియదా ఇది బఫర్లో ఉంది, లేకపోతే ఎఫ్టీఎల్లో ఉంది, లేకపోతే నేను ఈడ చెరువులో కడితే ఉంటుందా? అంటే నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు అంటే కోర్టు పరంగా కానీ ఇటువంటి పరంగా ఆలోచిస్తా అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ఆ పాయింట్ పెట్టి రేజ్ చేయడం కానీ లేకపోతే అబాండాలు వేయడం ఇది ఒక అవకాశం ఆనవాయితీలాగా అయిపోయింది. రైట్ వివేక్ పాటిల్ గారు విన్నారా మీరు పూర్తిగా వర్షన్? అంటే మీరు గతంలో మీ స్పీకర్ ఉన్నారు, అంటే మీ స్పీకర్ అంటే మీ పార్టీకి సంబంధించిన స్పీకర్, ఆ స్పీకర్ అప్పుడు నిర్ణయం తీసుకోవడం ఈ స్పీకర్ ఎలా తీసుకుంటారు అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. రైట్ వివేక్ పాటిల్ గారు క్లియర్ గా వినిపించట్లేదు మీ వాయిస్. మేము టీడీపీ ఎల్పీని కానీ కాంగ్రెస్ ఎల్పీని కానీ 2/3 మేము జాయిన్ చేసుకోవడం జరిగింది. మీరు ఆ రోజు మీరు కోర్టులోకి వెళ్ళారా? కోర్టులో కేసు వేసారా? మేము క్లియర్ గా గవర్నమెంట్ వచ్చినటువంటి 2-3 నెలల కాలంలోనే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళను భయపెట్టి మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం కదా సార్, మీరు మా పార్టీలో జాయిన్ కాకపోతే మీకు నిధులు ఇవ్వము, మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఖచ్చితంగా మీరు వచ్చి మా పార్టీలో జాయిన్ కావాల్సిందే అని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరిగింది సార్. ఇంకొక మాట చెప్తా ఉన్నాను సార్, నాకు ఒక ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పిర్రు, మాటింటలేడు సార్, అందుకోసమే నేను ఈ రోజు పార్టీలో చెప్పగలరా ఏంటండి సార్? మీరు ఒక ఎమ్మెల్యే చెప్పారు స్వయంగా అన్నారు కదా, ఎమ్మెల్యే పేరు కానీ లేకపోతే నియోజకవర్గం కానీ చెప్పే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? ఈ రోజు ఆ ఎమ్మెల్యే గారు గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు సార్, ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది, ఈ రోజు మా నియోజకవర్గంలో మా మాట ఎస్ఐ గాని సిఐ గాని ఎవ్వరు కూడా వినట్లేదు, మేము ఆ పార్టీలో జాయిన్ అయితేనే మరి మాకు గౌరవం దక్కేటట్టుంది, మా నియోజకవర్గంలో మా నియోజకవర్గ ప్రజలకు మేము న్యాయం చేయాలంటే మాకు తప్పని పరిస్థితి, ఖచ్చితంగా కూడా మేము ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాల్సిన పరిస్థితి, అది కూడా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే మేము ఈ రోజు పార్టీలో జాయిన్ అవుతున్నామని చెప్పి వాళ్ళు పార్టీలో జాయిన్ కావడం జరిగింది సార్. చివరిగా ఏం చెప్తారంటే ఇక్కడ జరుగుతున్నటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరగట్లేదు అంటారా? గతంలో మీరు చేసిన దానికి కంపేర్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా ఏం చెప్తారు మీరు? కంక్లూడ్ చేయండి సార్. ఈ రోజు 100% ప్రజాస్వామ్యబద్ధంగానే జరగట్లేదు సార్. ఈ రోజు ఒక పార్టీలో గెలిచిన, ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఈ రోజు ఇంకో పార్టీలోకి జాయిన్ కావడం అనేది ఖచ్చితంగా కూడా వాళ్ళు ఆ పార్టీని అమ్మేయడమే సార్. ఆ నియోజకవర్గ ప్రజల యొక్క వాళ్ళు ఏదైతే దాదాపు 1,00,000 ఓట్లు వేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు ఆ 1,00,000 ఓట్లను తాకట్టు పెట్టి తన యొక్క ప్రయోజనాల కోసం తమ యొక్క ప్రయోజనాల కోసం ఈ రోజు వాళ్ళు ఈ నియోజకవర్గ ప్రజల యొక్క తాకట్టు పెట్టి వాళ్ళు ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ కావడం అనేది చాలా బాధాకరం సార్. ఈ రోజు కనుక మీరు చూసుకున్నట్లయితే కనబడతా ఉంది సార్ దానం నాగేందర్ గారి ఇష్యూ. 2024లో కాంగ్రెస్ బి పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ పోటీ చేయడం జరిగింది. మేము చేసిన పనే కాంగ్రెస్ చేస్తుంది ఒక మాట చెప్తే అయిపోతుంది కదా, ఇంత దాని గురించి ఇంత చెప్పడం. ఒక మాట ఈ రోజు ఒక మాట చెప్తున్నాను, మీరు వినండి. ఒకటి ఆలోచన చేయాల, కాంగ్రెస్, టిఆర్ఎస్, టీడీపీ గతంలో కడియం శ్రీహరి కావచ్చు, ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, అనేక మంది వీళ్ళందరూ వాళ్ళ అవసరాల కొరకు అనేక సార్లు, దానం నాగేందర్ గారు అనేక సార్లు పార్టీలు మారిండు. కడియం శ్రీహరి గారు రీసెంట్ గా బీఫామ్ తీసుకున్న తర్వాత కూడా తను లాస్ట్ టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి చేరిన తన కూతుర్ని. అంతే ఎంత ప్రజలను మోసగిస్తున్నారు వీళ్ళు. ఇటువంటి దేశ ద్రోహులు అంటే వీళ్ళందరూ ఇటువంటి ద్రోహులను ఒక్క విషయం అండి, మీకు
ఏదో భయపడి మేము పార్టీలు మారుతున్నామండి. ఎవరికి భయపడతారండి? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ద్వారా ఎన్నుకొనబడ్డ వాళ్ళు వీళ్ళు ఎవరికి భయపడతారండి? రైట్ ఏ రైట్ పార్టీలో రైట్ ఉన్నా రైట్ రైట్ కానీ కంక్లూడ్ చేయాలి సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. అవసరాన్ని బట్టి పార్టీలు మార్చే వాళ్ళని ఈ రోజు తగిన గుణపాఠం చెప్పాలా, కోర్టుకు శిరస వహిస్తూ Right. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. రైట్ 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 ఈశ్వర్ రెడ్డి గారు, చివరిగా అంటే చట్టాల్లో మార్పు రావాలని ఇందాక మనం చెప్పకనే మీరు క్లారిటీ ఇచ్చినట్టు చివరిగా కంక్లూడ్ చేయాలంటే ఏం చెప్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశ ప్రతిపాదన చేశారండి. ఏమిటంటే ఇష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకోవాలి అంటే, ఏ పార్టీ ఒత్తిడి లేకుండా ఉండాలి అంటే, స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేయాలి అని చెప్పి ఆయన ప్రతిపాదన చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. సరే, అది ప్రతిపాదనగానే మిగిలిపోయింది. ఇక రెండో అంశం ఏంటంటే, మీరు కంక్లూడ్ చేయమంటున్నారు కాబట్టి చెప్తున్నాను, ఎవరైనా కానీ ప్రజా తీర్పును గౌరవించాలండి. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ పార్టీ మీద నమ్మకంతో ఆ స్థానిక నియోజకవర్గం ప్రజలు గెలిపించినప్పుడు ఆ పార్టీకి వాళ్ళ 5 సంవత్సరాల పీరియడ్, వాళ్ళ పూర్తి పీరియడ్ పూర్తి అయ్యేంత వరకు Right. ప్రజా తీర్పును గౌరవించి రాజకీయాల్లో నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏమైపోయిందంటే ప్రజల్లో ఒక అసహ్య భావం ఏర్పడింది. రాజకీయ నాయకులు అంటే ఇలా పార్టీలు మారుతుంటారు, ఎక్కడ అధికారం ఉంటే అటువైపు వెళ్తుంటారనే ఒక దురభిప్రాయం ఏర్పడింది. కాబట్టి దీన్ని ఇంకా మనం రాబోయే రోజుల్లో ఇంకా అధ్వానంగా మారకుండా పరిస్థితులను మెరుగుపరచడానికి అన్ని పార్టీల నాయకులు కూడా ముందుకు వచ్చి దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. రైట్ రైట్ ఇంకా లాస్ట్ ముగింపులో ఒక మాట ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే లేకపోతే ఏదైనా స్వచ్ఛంద సంస్థ కానీ ముందుకు వచ్చి ఒక అన్ని పార్టీలతో ముఖ్య నాయకులతో ఒక సమావేశాన్ని కనుక ఏర్పాటు చేసి మనం భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే ఒక చర్చ జరిపితే బాగుంటుంది అని అడిగితే నా అభిప్రాయంగా ముగిస్తున్నాను. రైట్ 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 శివలాల్ గారు చెప్పండి, చివరిగా మీరు అంటే పూర్తిగా వినే ఉంటారు, మనకి సమయం చాలా తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మొత్తానికి బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడింది ఎట్లుంటుందంటే, వాళ్ళు చేస్తే సంసారం, వేరేవాళ్ళు చేస్తే వ్యభిచారం అనే రకంగా మాట్లాడడం జరుగుతుంది. ఆయన సరే, అది పోతే జరిగితే అది జరగని, కాకపోతే ఏదైతే ఫిరాయింపుల గురించి ఆలోచిస్తే మటుకు చట్టాన్ని ఇంకా కొంచెంగా పకడ్బందీగా చేయాలనేది నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా ఒక వ్యక్తి పార్టీ నుంచి గెలిచి, ఒక బీఫామ్ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి పోవాలనుకుంటే వాళ్ళు భయపడేలాగా ఉండాలి. అటువంటి చట్టం ఉంటేనే ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేకపోతే మంత్రి కానీ ఎవరైనా సరే జంపు కాకుండా ఉంటారు. కానీ ఇప్పుడు ఇట్లా ఈ మొత్తంలో చట్టాలలోనే ఇట్లాంటి ఇన్ని లుసుకులు ఉంటే మటుకు ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఇది కాలయాపన జరుగుతుంది. వాళ్ళు అనుకున్న పని వాళ్ళు చేస్తూనే పోతూ ఉంటారు. ఇది జనరల్గా ఇప్పుడు జగమెరిగిన సత్యం. ఇది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, ఆల్రెడీ అనలిస్ట్